మహబూబాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల కదలికలు వేగంగా పుంజుకుంటున్నాయి. పాకాల కొత్తగూడ మండల కేంద్రంలోని పాలడుగు కృష్ణ స్మారక భవనంలో నిర్వహించిన సమావేశంలో కార్మిక ఐక్యతకు పిలుపునిచ్చారు. సిపిఐ న్యూ డెమోక్రసీ అనుబంధ సంస్థ అయిన ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గూగిల్లా వెంకన్నతో పాటు పలువురు గ్రామ పంచాయతీ కార్మికులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు గోపన్న ఆధ్వర్యంలో పలువురు కార్మికులు వైకే గ్రూప్ నుంచి ఐఎఫ్టియులో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా గోపన్న మాట్లాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 8 గంటల పని దినాన్ని కాపాడుకోవడం, కనీస వేతనం అమలు, సమాన పనికి సమాన వేతనం వంటి ప్రధాన డిమాండ్ల కోసం ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జీవో నెంబర్ 51ను రద్దు చేయాలని, సీనియారిటీ ఉన్న కార్మికులను తొలగించకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఫల్యం చెందానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలను అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే 51వ జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి మునుపటిలాగానే పూర్వం ఏ విధంగానైతే కొనసాగినామో ఆ కొనసాగింపును వారి యొక్క పని విధానాన్ని బట్టి వాళ్ళు చేసే పనులను బట్టి కారోబార్, పంప్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ వివిధ హోదాలలో కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సాధించుకోవడం కోసం నేడు కార్మికులు అనుభవిస్తున్నటువంటి అవమానాలు కావచ్చు, ఇంకా 51 జీవో విధానాలను రద్దు చేయాలని, కార్మికుల వెట్టి చాకిరి నుండి విముక్తి పొందాలని